Hi everyone, I'm Madhavi Reddy. I'm certified financial planner. Welcome to SumanTV Channel viewers. సో అందరూ ఇప్పుడు చూస్తుంది ఒకటేనండి, అందరూ వరీ అవుతున్నది ఒకటే, మార్కెట్ ఇంత కరెక్ట్ అవుతుంది అంటే మార్చ్ అంటే మనకి 2020లో ఒకసారి మే 2020లో ఇంత ఫాల్ వచ్చిందండి. ఆ తర్వాత మళ్ళీ ఇంత కరెక్షన్ రావడం ఇదే మనకి చూస్తున్నాము. సో అప్పటి నుంచి ఇంత కరెక్షన్ మనం ఎప్పుడు చూడలేదంటే దాదాపుగా మనకి నిఫ్టీలో 1500 పాయింట్స్ పైనే మనకి కరెక్ట్ అయింది. సో లెట్స్ సీ అసలు ఎందుకు ఈ కరెక్షన్ ఇంత కంటిన్యూస్గా మనకి మార్కెట్స్ అంటే ఎస్పెషల్లీ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అంటే ఏదైతే మనం ఇండెక్స్ చూస్తున్నామో, సో ఇంత మనం డైలీ ఇంకా వస్తుందేమో, రికవరీ వస్తుందేమో అనుకున్నప్పటికీ మళ్ళీ ఇమ్మీడియట్గా డైలీ మనకి ఒక 500 పాయింట్స్ 600 పాయింట్స్ మొన్న ఆల్మోస్ట్ మండే అయితే లైక్ దెర్ ఈస్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1000 పాయింట్స్ అండ్ 1500 పాయింట్స్ మనకి సెన్సెక్స్ కరెక్ట్ అయింది. ఆల్మోస్ట్ 3% ఇన్ వన్ సింగిల్ డే కరెక్ట్ అయింది కూడా మనం చూసాము. సో వై ఈజ్ హ్యాపెనింగ్ అండ్ సో వాట్ వీ షుడ్ డూ ఇలా మార్కెట్ కరెక్ట్ అవుతున్నప్పుడు మనం ఎలా మన స్ట్రాటజీ ఉండాలి అనే దాని గురించి అండి. ఫస్ట్ విల్ లిస్ట్ అవుట్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద మార్కెట్ ఫాలింగ్. సో ఫస్ట్ రీజన్ అంతా కూడా గ్లోబల్ ఇన్ఫ్లేషన్ అండి. సో ఇన్ఫ్లేషన్ మన ఇండియాలోనే కాదు, సో గ్లోబల్లో ప్రతి కంట్రీలో రైట్ ఫ్రమ్ అడ్వాన్స్డ్ కంట్రీస్ అయిన మనకి యూఎస్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తే లాస్ట్ ఎమర్జింగ్ మార్కెట్స్లో, ఎమర్జింగ్ ఎకానమీస్లో కూడా ఈ ఇన్ఫ్లేషన్ అనేది బాగా స్పైక్ అయింది. ఎందుకంటే లిక్విడిటీ అనేది మనకి బాగా పుష్ చేశారండి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ లాక్డౌన్స్, ఈ కోవిడ్ వల్ల ఆ ఎకానమీని కొంచెం గ్రోత్లోకి తీసుకురావాలి అంటే మనీ అనేది కొంచెం రావాలి, ఇన్ఫ్యూజ్ అనేది చేశారు. లిక్విడిటీ అనేది చాలా వరకు మార్కెట్లోకి మనీ అనేది సప్లై ఎక్కువ అయింది. సో దానివల్లే మార్కెట్స్ కూడా ఇంత పెరిగాయని కూడా ఒక థీరీ ఉంది. సో ఫ్యూ లైక్ ఫ్రీ మనీ చేజింగ్ ఫ్యూ స్టాక్స్ అని. సో దిస్ ఈజ్ ఆల్ హ్యాపెనింగ్. సో దానివల్ల ఇప్పుడు మనకున్న అవుట్కమ్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది. సో ఇన్ఫ్లేషన్ పెరిగిన తర్వాత ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయడం ఎలా అనే దాని గురించే లైక్ మన అన్ని సెంట్రల్ బ్యాంక్స్ అండి, రైట్ ఫ్రమ్ ఫెడ్ మీటింగ్ కానీ, యూఎస్లో మన ఫెడ్ రిజర్వ్ మీటింగ్ కానీ, లేకపోతే మన దగ్గర ఉన్న కమింగ్ ఆర్బీఐ మీటింగ్ కానీ అంతా కూడా ఫోకస్ చేసేది ఏంటంటే ఇన్ఫ్లేషన్ని ఎలా కంట్రోల్ చేయాలి. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలి అంటే మనకి ఈ మనీ సప్లైని కంట్రోల్ చేయాలి. సో ఎప్పుడైతే ఈ మనీ సప్లైని కంట్రోల్ చేయాలి అంటే ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఎప్పుడైతే బారోయింగ్ కాస్ట్ అనేది కంపెనీస్కి పెరగడము, లేకపోతే బాండ్ ఈల్డ్స్ అనేవి అట్రాక్టివ్గా కనపడుతూ ఉంటే మనీ అనేది స్క్వీజ్ అయిపోతూ ఉంటుందండి మన ఈ ఈక్విటీ మార్కెట్స్ నుంచి. సో అదే మనము ఇక్కడ చూస్తున్నాము. సో ఈ బాండ్ ఈల్డ్స్ పెరగడము, తర్వాత ఈ ఇన్ఫ్లేషన్ కంట్రోలింగ్ మెజర్స్ అనేవి చాలా క్లియర్గా యూఎస్లో ఫెడ్ మీటింగ్లో కూడా వాళ్ళు చెప్పారు. సో నెక్స్ట్ 2-3 ఫేజెస్లో ఈ బాండ్ ఈల్డ్స్ని పెంచడము, లేకపోతే వాళ్ళ బాండ్స్ని బై చేయడం ఆపేయడము, సో లిక్విడిటీని స్క్వీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. బికాజ్ ఇన్ఫ్లేషన్ హ్యాస్ బికమ్ వెరీ బిగ్ థ్రెట్ ఫర్ ద డెవలపింగ్ ఎకానమీస్ అండ్ డెవలప్డ్ ఎకానమీస్. నెక్స్ట్ వన్ ఆయిల్ ప్రైజెస్ అండి. మీరు గమనించారో లేదో, లాస్ట్ ఒక 7 years హై వరకు మనకి ఆయిల్ అనేది మళ్ళీ కాస్ట్లీ అయిపోయింది. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఆల్మోస్ట్ $90 per barrel వరకు వెళ్తోంది. సో దీనివల్ల అసలు మనకి ఇన్ఫ్లేషన్ కూడా ఇంకా ఇంపాక్ట్ అవుతుంది, ఫిజికల్ డెఫిసిట్స్ అన్నీ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. సో ఇది కూడా ఒక కారణం మార్కెట్స్ మనకి కరెక్ట్ అవ్వడానికి అనేది మనకు తెలుస్తుంది. అండ్ గ్లోబల్ టెన్షన్స్, సో మనం ఆల్రెడీ చూస్తున్నాము ఈ ఆయిల్ కూడా మనకి పెరగడానికి కారణం ఏంటంటే ఎక్కడైతే ఈ గ్లోబల్ టెన్షన్స్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రష్యా యుక్రెయిన్ దగ్గర మనకి గ్లోబల్ టెన్షన్స్ ఉండడం వల్ల సో ఈ ఆయిల్ ప్రొడక్టివిటీ ఏదైతే ఉంటుందో, ఆయిల్ డిస్రప్షన్స్ అనేవి వచ్చిన తర్వాత సో మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. సో దట్ ఈజ్ అగైన్ ఇట్ ఈజ్ నాట్ ఈజింగ్. ఆ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెన్షన్స్ అనేవి ఇంకా ఈజ్ అవ్వడం లేదు. సో ఆ ఇంపాక్ట్ కూడా మనకి మార్కెట్లో కనపడుతుంది. అండ్ అప్కమింగ్ మనకి బడ్జెట్ ఉంది. సో హౌ ఇట్ వుడ్ బి ద బడ్జెట్ అనేది ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి, సో హౌ వుడ్ దే లైక్ అడ్రస్ దిస్ ఇష్యూస్ లైక్ గ్రోత్ ఇష్యూస్ కానీ, ఇన్ఫ్లేషన్ ఇష్యూస్ కానీ, లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ని, అండ్ మళ్ళీ మనకి రూరల్లో స్పెండింగ్ అనేది తగ్గింది. సో ఈ ఇష్యూస్ అన్నిటిని ఎలా అడ్రస్ చేస్తారు, ఏ విధంగా ఉండబోతుంది, గ్రోత్ పర్స్పెక్టివ్లో ఉంటుందా, లేకపోతే మళ్ళీ పాపులిస్టిక్ మోడ్లోకే వెళ్ళిపోతుందా అనే దాని గురించి కూడా స్పెక్యులేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఎక్స్పెక్టేషన్స్తో.
సో మార్కెట్ ఇంకా అది ఒక్క ఈవెంట్ ఉందండి. సో మేబీ ఇన్ February 1st ఆ ఈవెంట్ తర్వాత మార్కెట్ డైరెక్షన్ అనేది కొంచెం తెలియచ్చు. అంతవరకు ఈ విధంగానే మార్కెట్ వాలటిలిటీ ఉంటుంది. ఎప్పుడు ప్రీ బడ్జెట్లో ర్యాలీ ఉంటుందండి. దిస్ ఇస్ ద టైమ్ వేర్ వీఆర్ సీయింగ్ లైక్ ఈ ప్రీ బడ్జెట్ ముందు కూడా మార్కెట్స్ ఈ విధంగా కరెక్ట్ అవుతున్నాయంటే దెర్ ఈజ్ సంథింగ్ మోర్ ఇన్ఫ్లుయెన్సింగ్ దాన్ అంటే మన డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ కన్నా గ్లోబల్ సెల్ ఆఫ్ అనేది బాగా మన ఇండియన్ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందండి. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్. సో నౌ ఇలాంటి కరెక్షన్లో యాజ్ అన్ ఇన్వెస్టర్గా అందరూ చెప్పేది ఏంటంటే ఇట్ షుడ్ బి టేక్ ఇట్ యాజ్ అన్ బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోవాలి, మంచి స్టాక్స్ని యాడ్ చేసుకోవాలి అనేది చెప్తారండి. బట్ డోంట్ యావరేజ్. అంటే చాలామంది ఏంటంటే స్టాక్స్ని డిప్లో కొంటూ ఉంటారు, అది మళ్ళీ యావరేజ్ చేస్తూ ఉంటారు. అన్లెస్ అదర్వైజ్ ఇట్ ఈజ్ ఏ వాల్యుబుల్ స్టాక్. మీకు వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకి పిఈ రేషియోస్ ఉన్నాయి, ఈపీఎస్ ఉంటుంది, ఆర్ఓఈస్ ఉన్నాయి. ఇవన్నీ మనం ఫండమెంటల్లీ స్ట్రాంగ్ అనుకుంటేనే మీరు దాన్ని యాడ్ చేసుకోండి. అదర్వైజ్ డోంట్ యాడ్ కంటిన్యూస్లీ వెన్ ఇట్ ఈస్ ఫాలింగ్ కీప్ ఆన్ యావరేజింగ్ కాకుండా కంపెనీ మాత్రం మీరు వాల్యుబుల్ వర్త్ అనుకుంటే మాత్రం మీరు యావరేజ్ చేసుకోండి. అదర్వైజ్ డోంట్ ట్రై టు ఫాలింగ్ నైఫ్ అనేది మీరు అందరికీ ఈ పాటికే తెలిసే ఉంటుంది. అండ్ లెట్స్ సీ లైక్ ఐ విల్ గివ్ సమ్ ఆఫ్ ది ఫ్యూ. అంటే ఎవరైతే కొత్తగా ఎంటర్ అవ్వాలి, ఏదైనా స్టాక్స్ని బై చేసుకోవాలి, ఈ కరెక్షన్ మోడ్లో మనం చూడాలి అనుకుంటే లైక్ దేర్ ఆర్ డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయండి. లైక్ అండర్ వాల్యూడ్ స్టాక్స్ లైక్ లాంగ్ టర్మ్కి వెల్స్పన్, ఐటీసీ, ఎక్సైడ్, ఇన్ఫో ఎడ్జ్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్సీసీ, ఇవన్నీ అండర్ వాల్యూడ్ స్టాక్స్ అంటారు. సో వాటిని మీరు తీసుకోవచ్చు. అండ్ యూ కెన్ గో విత్ లైక్ 250 రూపీస్ కన్నా అంటే తక్కువ ఉన్న స్టాక్స్ని మేము చూడాలి అనుకుంటున్నాము. వాల్యూ ఉండాలి, దాని ప్రైస్ కూడా తక్కువ ఉండాలి అనుకునే వాళ్ళు ఎక్సైడ్, అతుల్, అశోక్ లేలాండ్, టాటా పవర్, క్యాస్ట్రాల్, ఐటీసీ, ఇండియన్ ఆయిల్, ఎన్టీపీసీ, ఇలాంటి స్టాక్స్ మీరు తక్కువ అమౌంట్ అంటే తక్కువ షేర్ ప్రైస్ వాల్యూ కూడా ఉండాలి అనుకునే వాళ్ళు ఇలాంటి స్టాక్స్ని చూడొచ్చు. కొంతమందికి ఎఫ్ఐఐస్ హోల్డింగ్స్ హైయెస్ట్ ఉంటే మంచి స్టాక్ అని చెప్పి అనుకుంటారండి. సో ద ఎఫ్ఐఐస్ హోల్డింగ్స్ హైయెస్ట్ ఉన్న స్టాక్స్ మీరు పిక్ చేసుకోవాలంటే లైక్ హెచ్డిఎఫ్సి, జీ, శ్రీరామ్ ప్రాపర్టీస్, అపోలో హాస్పిటల్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, వీటిలో ఆల్మోస్ట్ 40% అది ఎఫ్ఐఐస్ హోల్డింగ్ ఉంటుంది. సో దోస్ ఆర్ ఆల్ వన్ మోర్ వే టు లైక్ ఇన్వెస్ట్ ఇన్ టు ద స్టాక్ వెన్ ద మార్కెట్ కరెక్ట్స్. అండ్ ఫార్మా అండ్ కెమికల్స్ కొంచెం అట్రాక్టివ్గా ఉన్నాయండి. లైక్ లారస్ ల్యాబ్స్, థైరోకేర్, అపోలో హాస్పిటల్స్, టాటా కెమికల్స్. ఇలా మీరు ఈ థీమ్ వైజ్ వెళ్ళిపోవాలి. మనం సెక్టార్ స్పెసిఫిక్గా వెళ్ళాలి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇక్కడ. మీరు ఫార్మా అండ్ కెమికల్స్ అనే సెక్టార్ని మీరు కానీ చూస్ చేసుకున్నట్లయితే ఇలా కొన్ని సెలెక్టివ్ స్టాక్స్ తీసుకోవడము. ఎలక్ట్రిక్ వెహికల్స్ థీమ్ తీసుకుంటే మీరు యూ కెన్ గో విత్ టాటా కెమికల్స్ అండ్ ఎక్సైడ్, మహేంద్ర, మారుతి సుజుకి, ఇలాంటి కొన్ని స్టాక్స్ని, టాటా మోటార్స్, ఇలాంటి స్టాక్స్ని కూడా మీరు ఈవీ థీమ్లో తీసుకుంటే సెక్టార్ స్పెసిఫిక్గా కూడా వెళ్ళొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ఫ్యూ లైక్ ఐడియాస్ అండ్ స్ట్రాటజీస్ ఎలా మనం తీసుకోవచ్చు. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఈ అంటే ఇప్పుడు ఏంటంటే తక్కువ రేట్ ఉంది కదా, తక్కువ అంటే ప్రైస్ ఉంది అని మనము పెన్నీ స్టాక్స్ని వెళ్ళడం కన్నా like when the markets are correcting, try to take it when fundamentally strong ఉన్న స్టాక్స్ వైపే వెళ్తే మీకు పోర్ట్ఫోలియో అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుందండి. అండ్ వెల్త్ క్రియేషన్ కూడా బాగుంటుంది. ఎందుకంటే మన ఇండియన్ ఎకానమీలో ఉండే ఏమీ చేంజ్ కాలేదు. దెర్ ఆర్ స్టిల్ స్ట్రాంగ్, దెర్ ఈజ్ లాంగ్ వే టు గో. బట్ ఓన్లీ దీస్ ఆర్ ఆల్ కరెక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ది గ్లోబల్ సెల్ ఆఫ్ వల్ల జరుగుతుంది. ఎస్పెషలీ మీరు గమనించారో లేదో టెక్ స్టాక్స్ అంటే ఏవైతే ఈ టెక్ ప్లాట్ఫామ్ స్టాక్స్ ఉన్నాయో అవి బాగా కరెక్ట్ అయ్యాయి. లైక్ నైకా అండ్ పేటిఎం అండ్ మనకి పాలసీ బజార్, కార్ ట్రేడ్, ఇవి బాగా మీకు కరెక్ట్ అయ్యింది. ఆల్మోస్ట్ హైస్ నుంచి 40 to 50% హైస్ నుంచి కరెక్ట్ అయ్యాయి. సో బీ వెరీ స్పెసిఫిక్ వైల్ పికింగ్ అప్ ద రైట్ స్ట్రాటజీ అండ్ ద రైట్ సెక్టార్ అండ్ రైట్ స్టాక్. థ్యాంక్ యూ సో మచ్.